ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి అద్భుతంగా మరొక నూతన సంవత్సరంలోనికి మొట్టమొదటి దినాన వేకునేటి రీతిగా ఆయన పాద సముఖంలో నిలబడి ధన్యత మనకి ఇచ్చాడు. గతించిన సంవత్సరం అంతా కూడా ప్రభు తన కృపలను దాచిన విధానాన్ని బట్టి, తిరిగి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి కూడా ఆయన ఉన్నతమైన నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించడం గాక. బాగున్నారు కదండి? రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మనమంతా కూడా కలిసి ప్రభువుని స్తుతి చేద్దాం, వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు. బైబిల్స్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పల్లెబోక్షలు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో 12 వాక్యంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించును గాక. తమ నుంచి కన్ను మూసుకుంది ప్రార్థన. మహోన్నతుడ, ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తిరిగి నూతన సంవత్సరంలో ప్రారంభ దినాన వేకునే రీతిగా నీ పాద సముఖం నిలబడిన ధన్యతను బట్టి స్తోత్రాలు. నాయన, గత సంవత్సరం అంతా కూడా నీ రెక్కల దగ్గర దాచారు. మరి నూతన సంవత్సరంలో ప్రారంభిస్తున్నాం. నీ యొక్క వాక్యము ఏదైతే మాతో మాట్లాడుతుందో ఆ వాక్యము మా జీవితం నెరవేరులాగా మేము నడుచుకునడానికి కృప చూపించండి. ఘనత మహిమ మీరు పొందండి. క్రీస్తు యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్, చాలా సంతోషం పిల్లరా. మరొకసారి మీ అందరికీ యేసయ్య ఉన్నతమైన శక్తి గల నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు నా కుటుంబ పక్షాన మరి ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం కొరసు వారి తరఫున తెలియజేస్తున్నాను. చదువుకునే వాక్య భాగం గమనిద్దాం. కొన్నిసార్లు మరి ఈ నూతన సంవత్సరం, గతించిన సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో శోధనలు, వేదనలు, అపాయాలు, అవాంఛనీయమైనటువంటి సంగతులు మొదలైనటువంటి ఎన్నో జయించి దేవుని సహాయం వలన, మన ప్రాణ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వలన మరొక నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం. ఇది దేవుని యొక్క అనుగ్రహం. అందుని బట్టి దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. పిల్లలు, ఈ సంవత్సరంలో ఆది నుండి అంతం వరకు కూడా ఆయన కనులు ఎల్లప్పుడూ మన మీద ఉండుననేది దేవుని యొక్క వాగ్దానం నూతన సంవత్సరంలో. కనుక మనము ఏం చేయాలంట? అధైర్యపడకుండా, భయపడకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి నిర్ధారించుకుందాం. గత సంవత్సరంలో ఉన్నవారు ఎంతో మంది ఈ సంవత్సరంలో జీవించి లేరండి. మన కళ్ళ ముందు తిరిగిన వారు, మనను పలకరించిన వారు, మనతో ఆప్యాయంగా మాట్లాడే ఎక్కువ మంది ఈ సంవత్సరం లేరు. ఎందరో తమ ప్రాణాలను వివిధ కారణాలను బట్టి వివిధ సంఘటన వలన కోల్పోయారు. అది రోడ్డు ప్రమాదం అవనివ్వండి, అనారోగ్య పరిస్థితి కానివ్వండి, మరొకటి కానివ్వండి. కనుక మనం ఈ సదావకాశం కొరకు మన ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎన్నో మేలులు మన బ్రతుకులో జరిగించాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు, ఎన్నో సూచక్రియలు జరిగించారు. కనుక వాటిని మనము మరిచిపోకుండా స్తుతించవలసిన వారమై ఉన్నాం. అంతేకాకుండా నీ దేవుని మరొకటి జాగ్రత్త పడము అనే దీని ఒక వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత మార్గ మధ్యంలో వారు దేవుని మరిచిపోయిన వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను సహితం వారు మరచిపోయారని చెప్పి కీర్తనకారుడు 106వ సంకీర్తన జ్ఞాపకం చేశాడు. ఆ విధంగా ఈ సంవత్సరంలో మనము మర్చిపోవద్దు దేవుని మేళ్లను. దేవుడు ఇచ్చిన అద్భుత కార్యాలను మర్చిపోవద్దు. ఆయన ఇచ్చిన సూచక్రియలు మర్చిపోవద్దు. ఆయన ఇచ్చిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోకుండా ఆయన స్తుతించవలసిన వారు. ఎందుకంటే యెహోవా కన్నులు ఈ సంవత్సరం ప్రారంభం మొదలుకొని సంవత్సరం చివరి వరకు మన మీద ఉండడానికి దేవుని యొక్క వాగ్దానం మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం విడవకుండా, ఆయనను మరవకుండా జీవించడానికి ఈరోజే ఒక బలమైన తీర్మానం తీసుకుందాం దేవుని యొక్క సన్నిధిలో. అప్పుడే మన దేవుడైన యెహోవా కన్నులు మన మీద ఈ సంవత్సరం ప్రారంభ దినం మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు కూడా ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటాయి. మన ఇంటి వారి మీద ఉంటాయి, మన కుటుంబం మీద ఉంటాయి, మన దేశం మీద ఉంటాయి, మన యొక్క రాష్ట్రాల మీద ఉంటాయి, మన సంఘం మీద ఉంటాయి. ఆయన కన్ను దృష్టి తప్పనిసరిగా వీటన్నిటి మీదన ఉంటున్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు. ఇలాంటి ఆనందకరమైన అనుభవమును మన జీవితంలో అనుభవించవలసి ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు నూతన సంవత్సరంలో. దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండినట్లు
మన ప్రవర్తన, మన క్రియలు, మన హృదయమును దేవుని దృష్టికి అంగీకార యోగ్యం ఉన్నట్లు జీవించవలసిన వారమై ఉంటున్నాం. అప్పుడు ఆయన మనల్ని దర్శిస్తాడు, అప్పుడు ఆయన మనల్ని దృష్టిస్తాడు. దేవుని కనుదృష్టి ఏమండి మనందరి మీద, మన జీవితాల మీద సమృద్ధిగా ఉండడానికి, ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆ ఇష్టము నుండి మనల్ని మనం తొలగించుకోకుండా జాగ్రత్త పడాలనే విషయాన్ని కూడా ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. పిల్లరా, ఆయన కనుదృష్టి జ్ఞానులను కాపాడుతుందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆయన కనుదృష్టి మరణం నుండి కాపాడుతుందని చెప్పి జ్ఞాపకం చేసింది నాకు వాక్యం. ఆయన కనుదృష్టి నూతన సంవత్సరం మన కార్య సాధన ఏదైతే ఉందో దానికి తోడ్పడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఒకవేళ ఈ సంవత్సరంలో మరలా మనం పాపం చేస్తే ఆ పాపమును కూడా ఆయన కనుదృష్టిలో పడుతున్న విషయాన్ని కూడా మనం మర్చిపోతాం. పిల్లరా, మనము దేవుని యొక్క దివ్య దృష్టి సంవత్సరం అంతట్లో కూడా మనకు తోడైనట్లు, సకల విధములుగా మనము ఆయన సన్నిధిలో జీవింప చేయనట్లు ఆయన మనం దర్శిస్తాడు. అంతేకాకుండా మనల్ని కాపు చేస్తాడు, మనల్ని కాచి ఉంచుతాడు, మనకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, సదాకాలము మనకు తోడుగా ఆయన ఉంటాడు, ఉండి మనల్ని కాపాడుతాడు. అనగా మన జీవితంలో మనకు అనుగ్రహించినటువంటి ఈ నూతన సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకు కూడా ఏమండి మనం కాపాడు. అంతేకాకుండా మనం ప్రభువులో జీవించినంత కాలము కూడా ఆయన కాపాడుతాని చెప్పి దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తాను. అందుకే అంటాడు కదా కీర్తనకారుడు, మనలను కాపాడువాడు కునుకడు, చెప్పాలి నిద్రపోడు. దేవుడు తన భక్తుల ప్రాణాన్ని కాపాడుతాని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆయన భక్తులు ఎప్పటికీ కదల్చబడదని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆయన బిడ్డలను ఆయన భద్రపరుచుని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి పిల్లరా, ఈ నూతన సంవత్సరంలో మనం ఒక నూతన హృదయముతో, నూతన తలంపుతో ప్రభు సన్నిధిలో జీవించినట్లయినటువంటి ఉంటే గనక దేవుని కనుదృష్టి అనేక విధములుగా నీకు నాకు మనందరికి కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో, ఈ సంవత్సరాంతం మరి ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా యెహోవా కనులు లేక దేవుని కనుదృష్టి మన మీద ఉండి ఎల్లప్పుడూ కూడా మనం కాపాడును గాక. కాబట్టి ఈ సంవత్సరం అంతట్లో కూడా ఆయన కనుదృష్టి నుండి మనం ఎప్పటికీ తప్పించుకోలేం. మనం చేసే ప్రతి పని కూడా ఆయన కనుదృష్టిలో పడుతున్న విషయాన్ని కూడా మరి గుర్తు చేసుకుని ఆయన కనుదృష్టికి మనము నీతిమంతులుగా, ఆయన కనుదృష్టికి జ్ఞానులుగా, ఆయన కనుదృష్టికి యథార్థులుగా, అందుకని యథార్థులను ఆయన దృష్టిస్తున్న జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ నూతన సంవత్సరంలో ఈ దినం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్ను దృష్టి మన మీద ఉంటుంది కనుక ఆ కన్ను దృష్టిలో మనం ఉన్నామని సత్యం గ్రహించి మెళకువ కలిగి స్థిరంగా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమలు మా తండ్రి, మీకు వందనాలు. నూతన సంవత్సరంలో, నూతన మాసంలో మొదటి దినము నిజమే ఒక మంచి వాగ్దానం మాకు ఇచ్చావు. నేను ఈ సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం అంతం వరకు కూడా నీ కన్ను దృష్టి మా మీద ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే నీ కనుదృష్టికి మేము ఏమాత్రం కూడా దూరం అవ్వక ఆ కనుదృష్టిలోనే నడవగలిగేటువంటి ధన్యత మాది ఇచ్చింది. మా ముందు మీరు సరళం చేసి ఉంచిన మార్గం అంతట్లో మేము క్రమము కలిగి నడవగల కృప దయచింది. సమస్త ఘనత, మహిమ, ప్రభావం, మహిమలు మీరు పొందుకోండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో నా కుటుంబ పక్షాన, మా సంఘం ఆంధ్ర బాప్టిస్ట్ కొరసోట తరపున మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, సేవకుల మీ పరిచర్యను సమృద్ధిగా దీవించి నడిపించును గాక.